ఆ గెటప్ ఏంటి డార్లింగ్? మీరేంటి డార్లింగ్ ఇంత గ్యామర్ గా ఉన్నారు? నేను మా పొద్దున చూస్తే ఏంట్రా ఇది బాబు, నేను ఇలా అవుతున్నాను, ఆయన ఇలా ఫుల్గా. రియల్లీ శివపుత్రుడు నాటి ఆ డేస్ గుర్తుకొస్తున్నా, అందులో చేసినటువంటి క్యారెక్టర్. శివపుత్రుడు కూడా కొంచెం ప్యాంట్ షర్ట్ బట్లు ప్యాంట్ షర్ట్ అయినా ఉంటుంది, బట్ దిస్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అంటే మేము ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్లో రెమోగా, రామంగా, అపరిచితుడుగా, తర్వాత ఎన్నెన్నో క్యారెక్టర్స్లో ఒక గ్లామరస్. మీరు మీ లోపల రెమో ఉన్నారా? కరెక్ట్ రైట్, అందరి లోపల రెమో ఉన్నారు. ఈయన లోపల కూడా ఒక రెమో ఉన్నారు. అండ్ రెమోకి ఒక నందిని ఉన్నారు కదా, ఆమె నా నందిని ఈ పిక్చర్లో. సో ఆయన కూడా ఒక రొమాన్స్ ఉంది. ఆయనకు ఐదు పిల్లలు. సో ఈజ్ వెరీ రొమాంటిక్. సో అయితే ఇలాంటి ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్, అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చేయాలి అనేటువంటిది సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ, క్యారెక్టర్ విన్నప్పుడు కానీ, హౌ యూ గాట్ ట్రిగ్గర్డ్ అంటే వాట్ యూ సే డార్లింగ్? నాకు రంజిత్ గారు, లైక్ ఐ మీన్ రంజిత్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సెప్షనల్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ సౌదర్న్ సినిమా ఇఫ్ యూ ఆస్క్ మీ. ఆయన ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క మెసేజ్, లేకపోతే హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అ కమ్యూనిటీ, లేకపోతే లైక్ ఈజ్ ఆల్వేస్ ఫార్ మ్యాన్ కైండ్ ఇన్ సమ్ ఫార్మ్, నాట్ ఎనీ పర్టికులర్ సైడ్ అలా ఉన్నారు. సో ఒక్కొక్క పిక్చర్లో హీ మేక్స్ ఈజ్ వెరీ వెరీ డీప్ మీనింగ్ఫుల్ సినిమా అండ్ ఆల్సో గుడ్ సినిమా. కమర్షియలీ ఎప్పుడు లైక్ సార్పట పరంపర, మద్రాస్ అన్ని ఆయన అన్ని పిక్చర్స్లు లైక్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ టూ. సో నాకు ఆఫ్ కోర్స్ యూ సీ రజనీ సర్స్ మూవీస్ ఆల్సో హీస్ డన్. సో నాకు మొదటి నుంచే మద్రాస్ నుంచే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ వీల్ డూ అ ఫిల్మ్ సమ్ టైమ్. సో నాతో వస్తున్నప్పుడు ఆయన సరే మీ ఉన్నప్పుడు వేరేదైనా చేయాలి, లెట్స్ ట్రై దిస్ అన్నారు. ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్, ద వెరీ స్టోరీ మాత్రం కాదు, ద బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్. లైక్ ఆల్వేస్ యూ సీ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ ఒక పెద్ద, ఇట్స్ ఆల్వేస్ ద బేసిక్ థింగ్ దట్ వర్క్స్. దీంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళకి హోప్ ఒక అతను ఇస్తాడు, బట్ వాళ్ళు నమ్మరు. వాళ్ళు చెప్తారు లేదురా ఈ జీవితం చాలరా, మనకి ఎందుకు ఇదే బస్. అప్పుడు ఇది పెద్ద విషయాలు ఏంటంటే దిస్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా, దిస్ విల్ బీ రెలవెంట్. ఇది నాకు ఎప్పుడు షాక్ వస్తుందంటే ఫస్ట్ మినికి సాంగ్, మినికి తెలుగు ఐ డోంట్ నో వాట్ ఇట్స్ కాల్డ్, మనకి కదా దట్ సాంగ్, ఆ సాంగ్ అది నేను వీడియో చూసినప్పుడు తమిళ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఓకే ఇట్స్ తమిళ్. తెలుగులో చూసినప్పుడు గంగా సంథింగ్ ఇట్స్ కమింగ్ అండ్ దెన్ తర్వాత హిందీలో చూసినప్పుడు ఓకే హిందీ ఫిల్మ్ అలాంటి, బికాజ్ ఆ టైంలో అందరూ ఒకరే కదా, యూ డెంట్ హ్యావ్ ఈవెన్ అసలు మెడ్రాస్ ఆంధ్ర అన్ని, ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ వన్ టెరిటరీ, సో వీఆర్ ఆల్ వన్. సో ఈ పిక్చర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ అబౌట్ అప్పుడు ఒక రిప్రెషన్ ఉంది, ఆ రిప్రెషన్లో ఒక స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. దాంట్లో ఫ్యాంటసీ ఉన్నాయి, ఇట్స్ అ వెరీ రా స్టోరీ బట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఫుల్ ఎమోషన్స్ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ వాట్ డు ఐ సే ఒక సాడ్ యూనో అలా అలాంటి కాదు. సాడ్ అంటే మేము అందరూ సాడ్ బికాస్ షూటింగ్ అప్పుడు మేము ఇలా భయంకర కష్టపడి చేసాము. బట్ అదర్వైజ్ ఇట్స్ ఇన్ దట్ కమ్యూనిటీ, ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హోప్ ఉన్నాయి, లైక్ ఎక్కడ లైక్ వీ వాంట్ టు బికమ్ బెటర్ అలాంటి. ఇప్పుడు గెటప్స్ విషయంలో డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే ఎలాంటి ఛాలెంజ్ అయినా తీసుకోవటానికి కమల్ హాసన్ గారి తర్వాత నెంబర్ ఆఫ్ గెటప్స్, నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి వన్ ఆఫ్ ద స్టార్స్గా మీకు వండర్ఫుల్ ఐడెంటిటీ ఉంది. చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ గెటప్స్ వేశారు, బట్ దిస్ పర్టికులర్ గెటప్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిగార్డ్స్ ఆర్ అవార్డ్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది, ఆన్ యువర్ ఇమేజ్ అనిపిస్తుంది. మీకు నచ్చిందా? Yes, really, that is something. The get-up is speaking volumes. Adi, yeah. How? So, what is that you are expecting from this character you are trying to? Ade na first award andi. Mana awards, it's how awards work nowadays. Sometimes istaru, sometimes it's more of state of mind. They feel like giving it. It's not. Naku, of course, I like awards. I love awards, but this is not for awards. Ee movie lo oka character I wanted to perform. Naku, God, I want to do this role. Alanti oka feeling vachindi. ఫైనల్గా తంగలాన్ అనే ఖైదీ మామూలుగా ఏది లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో టైటిల్ పెడతారు. తంగలాన్ అనేటువంటి దానికి తెలుగులోకి వచ్చేటప్పటికే హౌ ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ కమ్యూనిటీ పేరు తంగలాన్. అక్కడ తెగ ఇట్స్ సో అక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి.
దాంట్లో తంగ్లాన్. సో తంగ్లాన్ హీస్ గివెన్ మై క్యారెక్టర్ బికాజ్ తంగ్లాన్ అంటే ఒక కమ్యూనిటీ, లేకపోతే తంగ్లాన్ అంటే ఒక లీడర్, ఒక ఫేత్ హీలర్, అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో హీ రియలైజ్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రైబ్స్ మై క్యారెక్టర్. అలాంటివి ఉంటే, ఆ నేమ్ ఉంటే ఇట్స్ బెటర్. సో ఇట్స్ ఎ నేమ్. లేడీస్ ఫస్ట్. విక్రమ్ గారు, యా చాలా డేస్ నుంచి మీ Q&A మిస్ అవుతున్నా, డే వచ్చింది, థ్యాంక్ యూ. అయితే తంగలాన్ మూవీ August 15th చాలా డేస్ నుంచి డిలే అవుతూ వచ్చిన మూవీ, బట్ తెలుగులో కూడా టాప్ మూవీస్ ఉన్నాయి. సో రామ్ది కావచ్చు, రవితేజ మూవీ, అలాగే చిన్న మూవీస్ కూడా వస్తున్నాయి August 15th. సో మీకు థియేటర్స్ వస్తుంది, ఎక్కువ వస్తుంది, కొంచెం చెక్ చేయండి. వేరే పిక్చర్స్ వస్తుంది. ఓకే సార్, ఈజ్ ఇట్ ఓకే? యాక్చువల్లీ August 15th అనేది తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి. అంటే రామ్ మూవీ కావచ్చు, దాంతో పాటు రవితేజ. మీకు థియేటర్స్ ఇక్కడ తెలుగు వాళ్ళకే థియేటర్స్ సరిపోని సిచ్యువేషన్ వచ్చింది. సో మీకేంటి పరిస్థితి? ఒక టాప్ సినిమా వస్తుంది, సో తెలుగు మూవీస్కే థియేటర్స్ సరిపోవట్లేదు August 15th డేట్ అనేది. సో లాంగ్ వీకెండ్, ఎట్ ద సేమ్ టైం టైట్ ఉన్న సిచ్యువేషన్. I think it's a good long weekend kada. So I'm sure it can accommodate many films. And we feel confident in content. So it's not like, okay, where a pictures was nice, so we'll put back. We feel very confident about our thing. And I think everybody will get theaters. And mana korika, please make all the movies a hit. Blockbusters, we'll be most happy. సో అయితే తంగలాన్ మూవీ గురించి చెప్పాలి అంటే బేసికల్లీ ఇలాంటి మూవీస్ అన్నీ కూడా అరౌండ్ 3 hours డ్యూరేషన్. ఆయన మాట్లాడినప్పుడు కరెక్ట్గా ఉంది, మీకు మాత్రం ఎందుకు ఎక్కువ తంగ్లాన్ మాట్లాడారు? ఈజ్ ఇట్ ఓకే? కొంచెం షార్ప్ వాయిస్ వల్ల మేబీ ఓకే. అయితే మూవీ విషయానికి వస్తే కనుక అట్లాంటి ఒక గెటప్లో ఒక టాప్ హీరో కనిపించాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి ఒక గ్లామరస్ రోల్ చేయాలంటే హీరోయిన్స్ అయినా సరే, టాప్ హీరోస్ ఎవరైనా సరే. సో ఇట్లాంటి రోల్లో కనిపించాలి అంటే ఫస్ట్ ఎట్లా అనిపించింది మీ లుక్ మీరు చూసుకుంటున్నప్పుడు? ఫస్ట్ టైం ఆ మేకప్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపించింది? నేను ఆయన కథ చెప్పినప్పుడే నాకు ఈ గెటప్ నా మైండ్లో వచ్చింది. మరి 2-3 questions అడుగుతున్నారు కదా, పర్వాలేదా మీకు? ఎందుకండి, ఆన్సర్ ఇవ్వచ్చు కదా. అండ్ చెప్తాను, there's no equality and all that. No, one sec. I'm saying I already saw that in my mind. So it's not naku de-glamorized role, glamorized role, it's not important. It's more the character, more the story. Aim cheptunnamu audience ki and what the response will be. The same thing ippudu nenu ilanti vaste you wouldn't be asking these questions. Baagundandi mee story, mee picture lo em undante, that's what you'll ask, right? Kani ippudu you're not talking about it. It's more about character, what is happening in the movie. It is not about shock value. You choose say, it's there's something very deep and profound about this movie. Meer choose say meeku telsu. It's Vikram sir. Yes sir. Vikram sir.